యుద్ధం విరమించాలనుకుంటున్నాం అన్నారు. మరోవైపు ఇరాన్లో కూడా యుద్ధము శత్రువుపై గెలిచాం బట్ యుద్ధం విరమించాలనుకుంటున్నామని ఒక రకమైన కామెంట్ చేయడం. తర్వాత ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు కూడా యుద్ధము ముగించే ఆలోచన ఉన్నప్పటికీ వాళ్ళు చర్చలకు రావట్లేదు, ఏది చెప్పినట్టు వినట్లేదు. ఏదైతే న్యూక్లియర్కి సంబంధించి ప్రపంచవ్యాప్తం చేయాలని చూస్తున్నారో ఈ నేపథ్యంలో మేము దాన్ని ఖండించే విధంగా వాళ్ళపై దాడులు చేస్తున్నాం కాబట్టి మేము ఊరికే చేయట్లేదు అని ఇజ్రాయెల్ తనను సమర్థించుకునే ప్రయత్నం చేయడం. మొత్తం మీద పశ్చిమాసియా భగ్గుమండంతో పాటు ఇక్కడ జరుగుతున్న యుద్ధము ఇజ్రాయిల్ అమెరికా వర్సెస్ ఇరాన్ కాకుండా ఇరాన్ వర్సెస్ గల్ఫ్ కంట్రీస్ కూడా జరుగుతోంది. కేవలం అమెరికా స్థావరాలు ఇవ్వడం, అమెరికాకు మద్దతుగా ఉన్న నేపథ్యంలో దుబాయ్ లాంటి దేశాల్లో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే వస్తున్నాయి. ఇబ్బందికర పరిస్థితులు రావడంపై ఇరాన్పై సాధించిన సైనిక విజయాన్ని వివరిస్తూ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు. ఇరాన్పై మా లక్ష్యాలు చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామన్నారు. మా సైనిక చర్యను ముగించే విషయంపై ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా దేశ క్షిపణి సామర్థ్యాలను, వైమానిక నావిక వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఆ దేశం మరోసారి అణ్వాయుధాలను తయారు చేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు. ఇక్కడ వచ్చిందండి అసలు విషయం. ఇరాన్ న్యూక్లియర్ బాంబులు తయారు చేయడంతో పాటు దాని మిత్ర దేశాలు సుమారుగా 21-22 మిత్ర దేశాలు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా న్యూక్లియర్ని సప్లై చేసే దిశగా ముందుకెళ్తున్న నేపథ్యం ఏదైతే ఉందో దానిపై అమెరికా పూర్తి స్థాయిలో ఖండించే ప్రయత్నం చేస్తోంది. అయితే వాళ్ళు తప్ప ఎవరూ ఎదగకూడదనే కోణంలోకి చూస్తే ఇది తప్పుడు నిర్ణయం.